హలో అండి. నేను ఎప్పటినుంచో రుషికొండ పైన ఉన్న టీటీడీ టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నా. మొన్న వైజాగ్ వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ వర్షం వల్ల అవ్వలేదు. బట్ ఈసారి ఎలా అయినా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. సో, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. యాక్చువల్‌గా అయితే మార్నింగే వెళ్ళాల్సింది కానీ లేవడం లేట్ అయిపోయింది. ఇంకా ఒక పక్క వర్షం కూడా కురుస్తుంది. ఇంకా సర్లే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి స్టార్ట్ అవుదామని ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి నుంచి అయితే ఆ టెంపుల్‌కి ఒక 25-30 కేఎం ఉంటుంది. 2 బైక్స్ ఉన్నాయి గదా! అని మంచి హుషారుగా స్టార్ట్ అయ్యాం. కానీ మేము స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ లైట్‌గా వర్షం స్టార్ట్ అయిపోయింది. మేము కూడా సర్లే చిన్నదే కదా! పెరిగితే ఎక్కడైనా ఆగిపోదాంలే అని స్టార్ట్ అయిపోయాం. ఇంక సగం దూరం కూడా వెళ్ళలేదు. వర్షం పెద్దదయిపోయింది. పిల్లలున్నారు కదా! ఏం చేయాలిరా దేవుడా అనుకుంటే బైక్ సైడ్‌కి ఎక్కడైనా పార్క్ చేసి క్యాబ్ బుక్ చేసుకొని పోదామని అనుకున్నాం. అనుకున్నట్టుగానే బైక్స్ ఎక్కడైనా పార్క్ చేద్దామని అనుకునే లోపు సంపత్ వినాయక టెంపుల్ వచ్చింది. ఇంకెందుకులే ఎలాగైనా దేవుడి దర్శనం కూడా చేసేసుకుందామని టెంపుల్ లోపలికి వెళ్ళాం. దర్శనం చేసుకొని బయటకొచ్చామా, వచ్చేలోపు వర్షం తగ్గిపోయింది. అంతా దేవుడి దయ. వైజాగ్ వాళ్ళకి వైజాగ్ బీచ్ అంటే ఒక ఎమోషన్. ఈ రోడ్డయితే చాలా బావుంటుంది. ఈ 10 ఇయర్స్‌లో వైజాగ్ ఎంత మారిపోయిందో, చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా అలా టెంపుల్‌కి రీచ్ అయిపోయాం. టెంపుల్‌కి వెళ్ళడానికి చిన్న కొండ లాంటిది ఎక్కాలి. అసలు ఎక్కుతుంటే ఎంత బావుందో సూపర్ లొకేషన్ అసలు. ఇంకా అలా పైకి వెళ్లి బైక్స్ పార్క్ చేసి దర్శనానికి వెళ్ళిపోయాం. ఇంక దర్శనమయి వచ్చి కాసేపు అక్కడ కూర్చొని కొన్ని పిక్స్ అవి తీసుకొని ఇక్కడి వరకు వచ్చాం కదా! మరి బీచ్‌కెళ్ళిపోతే బీచ్ ఫీల్ అవ్వదు. అందుకే బీచ్‌కి కూడా వెళ్దామని అనుకున్నాం. సరే అని రిటర్న్ వెళ్తుంటే సాగర్ నగర్ బీచ్‌కి వెళ్లి అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి రీల్స్ తీసుకొని, ఫోటోస్ తీసుకొని చాలా ఎంజాయ్ చేసాం. మా బుడ్డోడైతే అసలు రానని గోల. మొత్తం తడిచిపోయాడు. ఇంక వాడికి మళ్ళీ రెడీ చేసి అందరూ ఫుల్ ఆకలి మీద ఉన్నాం. సో, ఏదైనా ఫుడ్ తినడానికైతే వెళ్దాం అనుకున్నాం. ఈరోజు ఎవ్వరం నాన్ వెజ్ తినం. అందుకే వెజ్ ఫుడ్ కోసం వెతికాం. అసలు ఏం తినాలో తెలీదు. నాన్ వెజ్ టైమ్‌లో అయితే సో మెనీ వెరైటీస్ ఉంటాయి. వెజ్‌లో కూడా ఉంటాయి గానీ, మాకంత తెలియవు. తెలిసినా అన్నీ తినే టైప్ కాదు. అందుకే ఏం తినాలో అస్సలు అర్థం కాలేదు. సర్లే అని ఇంకా అందరూ ఓట్ పానీపూరికి వేశాం. అందరూ పానీపూరి వెళ్ళి అక్కడ ఎవరికేం కావాలో అన్నీ చెప్పుకొని తినేసి, అక్కడి నుంచి ఇంకా ఆల్రెడీ నైట్ అయిపోయిందని చెప్పి, ఇంకా ఒక దోస పాయింట్‌కి వెళ్ళాం. అందరూ 1/2 దోస తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. లక్కీగా ఎక్కడ వర్షం పడలేదు. హ్యాపీగా అయిపోయింది. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాం.